ఇప్పుడు చెప్పు జంగాని డౌట్ లేదో చెప్పు. ఒక్క నిమిషం. ఇప్పుడు మామూలుగా సాధన చేస్తారు కదా చాలా మంది. అవును. సాధన చేసినప్పుడు వాళ్ళు ఏం మార్చుకుంటే వాళ్ళకి సిద్ధి వస్తది? ఇప్పుడు మార్చుకోవడానికి కూడా ఏముండదు, గుర్తుపెట్టుకో ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఓ చెట్టు ఉన్నది. చెట్టుకి ఇప్పుడు వేప చెట్టు ఉంది. దాని గుణాన్ని మార్చుకుంటే మోక్షం వస్తదా? అలా ఉండదు దీంట్లో. ఇప్పుడు కొంతమంది కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. వాళ్ళు సిద్ధించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు దూర్వాస అవును. మహర్షి ఉండు, ఆయన కోపం ఎక్కువ అందరికీ ఎరికే. ఎందుకు సిద్ధించింది ఆయనకి? అవును. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆయన తాగుతాడు, సురాపానం సేవిస్తాడు. సృష్టి మొత్తంలో సృష్టి మొత్తంలో కూడా విశ్వామిత్రుడి నుంచి గురువు లేడు, తెలుసా నీకు? అది దేవతల గురువు కంటే కూడా రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుల వారు చాలా గొప్పవాడు. అది గుర్తుపెట్టుకో. అంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళ పూర్వజన్మది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. మనకు ఎంత అబ్బాలో అంతే అబ్బుతుంది. అది ఇప్పుడు కర్ణుడికి ఎంత చేయాలంత చేసినా కానీ వాడంత మనుగాడు ఎవరు లేరు. మహాభారతం మొత్తంలో పాండవుల కంటే కూడా కర్ణుడు బాగా ఫేమస్ అయ్యాడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు పంచపాండవులు కూడా పంచపాండవులు నకులు సహదేవుడు ఇద్దరు ఉంటారు, వాళ్ళ హైలైట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక సంతానం వరకు వాళ్ళు ఫోకస్ చేశారు, ఇతరులు కూడా ఇద్దరు కూడా ఉన్నారు కూడా. ఎందుకంటే వాళ్ళ కళలు అనేవి ఇప్పుడు బహిర్గతం కాని కళలు అవన్నీ కూడా. ఇప్పుడు అశ్వహృదయ విద్య, కొన్ని రకాల విద్యలు ఉంటాయి. ఇప్పుడు భవిష్యత్ బ్రహ్మ అనే జాతక పరంగా ఇప్పుడు మహాభారతం యుద్ధ పరంగా ఇప్పుడు అర్జునుడు, భీముడు, ధర్మరాజు యుద్ధం చేస్తా మన పాచికలు ఆడతాడు కాబట్టి, జూదం ఆడతాడు కాబట్టి ఆ విధంగా ఓడిపోయినాము. కానీ ఇప్పుడు మీకు అర్జునుడు బాగా ఫోకస్ అవుతాడు కృష్ణుడు దృష్టిలో పడడం వల్ల మహాభారత పరంగా. అంతేగాని ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు కర్ణుడి యొక్క సేనాని ఎవరు ఉండరు కదా, ఆయన ఎవరు చెప్పు? మాద్రి యొక్క సోదరుడు చనిపోతుంది. ఎవరి మనకు పాండురాజు అమ్మడి చనిపోతుంది అనమాట. అది ఆమె కూడా సతీ సహగమనం చేస్తారు భర్తతో పాటు. అయితే ఒక టైంలో యుద్ధం చేసే టైంలో ఏదో సందర్భంలో వచ్చినప్పుడు ఇది ద్రౌపది మన కుంతి కూడా సవితి సంతానం అని ఎప్పుడు కూడా చూడలేదు, గుర్తుపెట్టుకో. అది ఇప్పుడు ఆయన కాడ కూడా మంచి మంచి గొప్ప గొప్ప కళలు ఉన్నాయి. ఎవరి దగ్గర? నకులు సహదేవుడి దగ్గర కూడా. అవి యుద్ధ కళలు కాకపోవచ్చు కానీ లోక కళ్యాణానికి కావాల్సిన కళలు అవన్నీ కూడా. అతడికి నకులుడు సహదేవుడి దగ్గర మోక్ష బ్రహ్మ అయ్యే విద్య ఉన్నది. మనం అందరం వనవాసం వెళ్ళిపోతాం, యుద్ధం జరుగుతుంది, మనం గెలుస్తాం, ఇంతమంది చచ్చిపోతాం, అన్ని ఎరికే వాడికి. అది అడగని చెప్పకూడదు శాస్త్రం కూడా. అదే ప్రతి ఒక్కరికి లాకులు ఉంటాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అనుకో, వేళ పోయింది అనుకో, నువ్వు ఎవరెవరు గెలుస్తారు అనుకో, పాండవులు గెలుస్తారు. పాండవులు ఎవరెవరు గెలుస్తారని అడగాలి కదా. ఎవరెవరు చనిపోతారు చదవాలి కదా. ఇప్పుడు పరీక్షితుడే. ఆ పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో పెరిగినప్పుడు ఇది అభిమన్యు సంతానం ఈ దేశాన్ని వెళ్తుందని చెప్తారు. అభిమన్యు చనిపోతాడని చెప్పని అడగలేవు వాళ్ళు. ఇట్లా ఉంటాయి మంత్ర రహస్యాలని కూడా. అంటే ఇప్పుడు అంటే ఆ రోజులలో మనుషులు జనరల్ గా ఇప్పుడున్న కాలానికి ఒక్కొక్కరు నేను ఇన్ని లక్షలు అన్ని లక్షలు జపం చేసిన అంటారు కదా, మంత్ర జపము. ఆ రోజులలో వాళ్ళకి అంటే ఇట్లా ఇస్తేనే సిద్ధించేది కదా. అలా ఏం లేదే, ఇక్కడ కూడా లేదే, అమ్మడే సిద్ధించలేదు. ఎవరు గుర్తుపెట్టుకో. ఇప్పుడు పాండవులు కౌరవులు 105 మంది, వాళ్ళతో పాటు చాలా మంది రాజులు ద్రోణాచార్యుల వారు ఉపాసన నేర్పించేండు. వీళ్ళందరిలో గురి ఎవరికి ఉన్నది? అర్జునుడికి మాత్రమే ఉన్నది గురి. ఆయన ప్రియ శిష్యుడు అయ్యిండు. గురుదక్షుడుగా ఏమడిగిండో తెలుసా నీకు? గురుదక్షిణ కూడా ఏమడిగిందో తెలుసా నీకు? డబ్బులు కాదు, అది మనకి ఏకలవుడి విషయంలో అది ఏలైందేమో కానీ గురుదక్షిణకి అది అది ఓన్లీ ఏలుతో పోయింది ఆయనకి, ఏకలవుడికి. అంతేనా? ద్రుపద మహారాజు అని ఒక శక్తివంతమైనటువంటి మహారాజు ఆయన. ఆయనను ఓడించడం కూడా అసాధ్యం.
అతడు ఒక విద్య మాయా విద్య అతని దగ్గర ఉన్నది. హుహు. ఆ విద్య చేత అతన్ని ఓడించడం అసాధ్యం అన్నమాట. ఇప్పుడు అలా వీళ్ళు వీళ్ళు చేస్తున్నారుగా ఇప్పుడు లక్షల లక్షల జీతం. అన్నీ అవసరం లేదు. హ్మ్. గురువు మీద గురి ఉంటే, మంత్రసాధన మీద అవగాహన ఉంటే చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? హ్మ్. రామబాణం తిరుగులేదంటారు కదా! ఆ! ఆ శక్తి కూడా స్వామి హనుమాన్ దగ్గర రామ అనే యొక్క తారక మంత్రంతో ఓడిపోయింది గుర్తుపెట్టుకో. ఆ! నువ్వు లక్షలు జపం చేస్తే అంటే నేను ఓహ్! 2008 ఏసుకోరాదు. ఆ! 2008 నుంచి నా గురువు 14 ఇచ్చిండు నాకు. ఆ! నేనిప్పటికు అంటే ఒక 5, 10,000 కంటే ఎక్కువ చేయకపోవచ్చు. ఓహ్! 5, 10,000 కంటే ఎక్కువ చేయలేను నేను. అంతేనా? అంతే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనిషికి ఒక్కొక్క పూర్వజన్మ ఉంటది గదా! ఉంటది. రామునికి, ఇవి కృష్ణునికి వీళ్ళందరికీ పూర్వజన్మ? ఇప్పుడు సరే కరెక్ట్ పాయింట్ అడిగినావు. ఇప్పుడు హ్మ్. విష్ణు అవతారంలో విష్ణు రామ అవతారంలో పుట్టిండు. హ్మ్. జన్మించిండు. ఇప్పుడు హ్మ్. జన్మించినప్పుడు ఏమైంది? నేను దేవుడని అక్కడ ఎదగలేదు. ఒక గురువు ఆ! దగ్గర పోయి విద్య నేర్చుకుండు. ఆ! ఓకేనా? దేవుడై గూడా విద్య గురువు గురువు దగ్గర గురువు దగ్గర నేర్చుకుంటూ పోయి విశ్వామిత్రుడి ఆ! దగ్గర. అవును. విశ్వామిత్రుడికి కోపం ఎక్కువ. అవును. ఇప్పుడు విశ్వామిత్రుడు ఒక టైంలో రాముని నా చెప్పులు తీసుకురాపో అంటే నెత్తిన పట్టుకొని వచ్చిండు. ఆ! అవును. గురువుని ఆ స్థాయికి తీసుకుపోయినాయన. అవును. అర్థమైందా? ఆ స్థాయికి తీసుకుపోయి ఎక్కడ గూడా నేను గురు నింద చేయలేదు. ఏ విషయంలో గూడా. అంటే ఆయన దగ్గర శక్తి ఉన్నది ముందే. ఉన్నది. ఇప్పుడు ఆ! రాముడి ముఖం చూడగానే కౌసల్య సుప్రజ రామ అంటాం గదా! అతని వెలుగు చూడగానే మగవాడు గూడా ఇతనితో సంభోగం చేయాలంత అంత కోరిక పుడుతది మనిషికి. అంటే ఆయన అంత కళ. అంత శ్రేయస్సు ఆ! ఉంటది. అంటే హ్మ్. ఇంత అసలు చూడగానే మగవాళ్ళు గూడా అంత అసూయ పడేలాగా ఉంటది కళ. హ్మ్. ఇప్పుడు 16,000 మంది గోపికల దగ్గర పోయినని అనుకోవడం చూసినావా? రాత్రి పోగానే ఇప్పుడు కంసుడి దగ్గర హ్మ్. 16,000 మంది గోపికలుంటరు వాళ్ళంతా గూడా. హ్మ్. కంసుడు చచ్చిపోయిన తర్వాత మాకు ఇంకో జననం లేదు. నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆహ్, అందరితో 16,000 గోపికలతో పాటు గుడారాలు వాళ్ళకు ఇల్లు నిర్మిస్తారు ఒక గోపికకు. ప్రతిరోజు గూడా కృష్ణుడు పోతుంటాడు అనిపిస్తది ఒక టైంలో. వాళ్ళు అలా ఊహించుకుంటారు. హుహు. ఆ ఊహించుకుంటారు. వాస్తవానికి కృష్ణుడు ఎక్కడుంటాడు? రుక్మిణి యొక్క మందిరంలో ఉంటాడు. హ్మ్. అది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పు. రామ్ రాముడు గూడా తారాదేవికి, రామునికి సంబంధం ఏంటిది? తారాదేవి అంటే ఉదాహరణకి ఏందంటే దశమహావిద్యలో తారాదేవికి రాముడికి సంబంధం ఏందంటే, ఇప్పుడు నరుడు నరుడుగా పుట్టిండు. ఆ! నారాయణుడికి పుట్టిండు గదా! ఇప్పుడు హ్మ్. ఎంత లేదన్నా అవినాభావ సంబంధం ఉంటుంది గదా! ఇప్పుడు ఆ అవును. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని శివాంశంగా కొలుస్తాం గదా మనము. అవును. అంతే సంబంధం. నీకో విషయం చెప్తాను. వాల్మీకి రామాయణం ఇంతవరకు ఒకటున్నది గానీ, నేను కొన్ని గ్రంథాలు చదివినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు శ్రీరాముడు అలసిపోయి పడినప్పుడు సీ మహా సీతాదేవి మహాకాళి అయ్యి రావణాసుడితో యుద్ధం చేసినట్టుగా కొన్ని కొన్ని గ్రంథాల్లో విన్నాను. ఆ! ఆ గ్రంథాన్ని గూడా వాల్మీకి రచించాడనేసి విన్నా నేను. అంతేనా? అంతే. అంటే వాళ్ళు తీసుకోరుగా ఆ టైంలో అట్లా? తీసుకుంటరు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? హ్మ్. రాముడే వచ్చి చంపాలని కోరుకుంది గానీ, ఇప్పుడు రావణాసురుడిని చంపాలి సీతాదేవికి 2 నిమిషాలు పని గాదు. ఇప్పుడు శివధనుస్సును ఒకసారి ఊర్మిళాదేవి మరియు సీతాదేవి కలిసి శివధనుర్భంగా ఉంటుంది గదా! దాన్ని అవును. పక్కకు జరుపుతారు వాళ్ళిద్దరు. ఒక్కతే జరుపుతది. సీతాదేవి ఒక్కతి మాత్రం జరుపుతదనమాట. అంటే ఆమె ఒక్కదానికే ఒక ఉంది. మనిషి మాత్రం జరుపుతాడు. హ్మ్. ఆమె మాత్రం జరిపింది. సీతాదేవి మాత్రం జరిపింది. బాలిక మళ్ళా. ఆ! ఒక బాలిక. అదే అదే. రావణాసుడు శివధనుస్సు ఎత్తలేకపోయిండు మళ్ళా. అంటే వీళ్ళిద్దరు సరి సమానంగా వీళ్ళు. అంటే సరి సమానమే. కానీ ఒకటేందంటే బాలిక రూపంలో ఉన్నటువంటి సీతాదేవికి అంత శక్తి ఉన్నప్పుడు ఓ 15 ఒక అంటే ఇప్పుడు మామూలుగా 10 ఏళ్ల వయసులో మనం సోదరుతో ఆడుకుంటాం కదా! మనము. ఒక బంతి అవును. పోయి ఇప్పుడు శివధనుస్సు ఏరియాలో పడ్డది. ఆ! అది వస్తలేదని చెప్పి శివధనుస్సు పక్కకు పెడతది. పక్కకు అవును. పెట్టేసరికి ఆ ప ప జనక మహారాజు షాక్ అయిపోయిండు. ఒక 50, 60 మంది కూడా లేపలేదు. ధనుస్సు నువ్వు ఎట్లా ఎత్తావు అనేసి ఆశ్చర్యపోయి ఈ శివధనుస్సు ఎత్తిన వాడికి మాత్రం నా కూతురు వివాహం చేస్తానడే గానీ, అలా అవును. వచ్చిందే కానీ వేరే ఉద్దేశ్యం కాదక్కడ. ఆయన వాళ్ళ